గుడ్ ఈవినింగ్ అండి. కంప్లీట్ చేశారా ఇవాళ టార్గెట్? ఓకే. కంప్లీట్ చేయని వాళ్ళు ఇంకా టైం ఉంది. కంప్లీట్ చేసేయండి. నేను ఇవాళ ఇండియా బడ్జెట్‌కి సంబంధించి మొత్తం డీటెయిల్స్‌గా క్లాస్ చెప్పాను. సో, ఎకానమీలో సెకండ్ యూనిట్ కూడా కంప్లీట్ చేశా. ఎకానమీ 2 యూనిట్స్ నోట్స్ ఎవరికైనా కావాలంటే టెలిగ్రామ్‌లో మెసేజ్ చేయండి. ఫ్రీగా అయితే కాదు. పే చేసిన వాళ్ళకే ఇస్తాను. సో, కొనాలనుకుంటే మెసేజ్ చేయండి. ఇంకా రేపటి టార్గెట్ విషయానికొస్తే ఎస్ఎన్‌టీలో సెకండ్ యూనిట్ అయిపోయింది కదా! సో, రేపు ఒకసారి టోటల్ యూనిట్ అంటే సెకండ్ యూనిట్‌ని ఒకసారి రివిజన్ చేసేయండి. ఫస్ట్ యూనిట్‌కి రివిజన్ చేశాంగా అలాగే సెకండ్ యూనిట్ కూడా మొత్తం రివిజన్ చేయండి. నెక్స్ట్ పాలిటీలో ఇవాళ సుప్రీం కోర్ట్ గురించి క్లియర్‌గా చదివేశారనుకుంటున్నాను. సో, సుప్రీం కోర్ట్ అయిపోయింది కాబట్టి రేపైతే జ్యుడిషియల్ రివ్యూ అండ్ జ్యుడిషియల్ యాక్టివిజం గురించి చదివేయండి. సో, తెలుగులో న్యాయ సమీక్ష మరియు న్యాయ క్రియాశీలత వీటి గురించి చదివేయండి. అవునన్నట్టు అడగడం మర్చిపోయాను. నేను రోజు ఇచ్చే టార్గెట్స్ సరిపోతున్నాయి కదా మీకు? తక్కువని ఫీల్ అవుతున్నారా? లేదా ఎక్కువని ఫీల్ అవుతున్నారా? ఎక్కువనైతే ఫీల్ అయ్యి ఉండరు. నేను కావాలనే తక్కువ ఇస్తున్నా. మనం ఎక్కువ ఇస్తే తక్కువ చదివి ఉన్న సిలబస్‌ని స్కిప్ చేసే ప్రమాదం ఉందనమాట. సో, అరెరే! మిగతా వాళ్ళు మనకంటే ముందుకెళ్తున్నారు అని తొందరలో క్లియర్‌గా చదవలేమనమాట. సో, వాళ్ళు మనకంటే ముందెళ్తున్నారు, మనం వెనకబడిపోతున్నాం, స్పీడ్‌గా చదవాలన్నట్లు ఒక క్లారిటీగా చదవరనమాట. సో, స్కిప్ చేసే ప్రమాదం ఉంది. అందుకే తక్కువ టార్గెట్ పెట్టామనుకోండి, ఓస్ ఇంతే కదా! ఈజీగా కంప్లీట్ చేస్తామని ఒక కాన్ఫిడెన్స్ వస్తది. టార్గెట్ కంప్లీట్ చేసామన్న ఒక సాటిస్ఫాక్షన్ వస్తది. ఇంకా టైం ఏమన్నా మిగిలితే మళ్ళీ రివిజన్ కూడా చేసుకోవచ్చనమాట. అందుకే తక్కువ ఇచ్చా. ఎవరికైనా సరిపోకపోతే కామెంట్ చేయండి. నా వరకు మామూలుగా మనం హోటల్‌కెళ్ళి ప్రతి ఐటెమ్‌ని గిల్లి గిల్లి కొంచెం కొంచెం తిరిగే కంటే, ఒకే ఐటెమ్‌ని మనస్ఫూర్తిగా తినడంలో ఎక్కువ ఆనందం ఉంటుందనుకుంటున్నాను. అందుకంటే ముందు మన ఆకలి కూడా తీరాలంటే ఒకటే ఐటెమ్‌నే పెట్టుకొని మనస్ఫూర్తిగా తినేయాలి. ఓకే. ఇంకా ఎకనామీ విషయానికొస్తే బ్యాంకింగ్ సిస్టమ్ గురించి చదివారు కదా! రేపు ద్రవ్యోల్బణం గురించి డీటెయిల్‌గా చదవండి. ద్రవ్యోల్బణం ఎందుకొస్తుంది? కారణాలేంటి? వస్తే ప్రభుత్వం చేపట్టే చర్యలేంటి? ఆర్‌బీఐ తీసుకునే చర్యలేంటి? వాటిలో టైప్స్ ఏంటి? వాటి వల్ల వచ్చే నష్టాలేంటి? క్లియర్‌గా చదివండి. నెక్స్ట్ లాస్ట్‌లో హిస్టరీ రెడ్డి రాజులు, మన్సూర్ నాయక్ రాజులు చదివేశారు కదా! సో, రాజుల చరిత్ర మొత్తం చదివేశారు కాబట్టి, ఇవాళ వాళ్ళ పరిపాలన, సామాజిక, ఆర్థిక, మత పరిస్థితుల గురించి చదివండి. హిస్టరీకి ఇప్పుడు లాస్ట్‌లో ఎందుకిస్తున్నా అంటే, మామూలుగా మార్నింగ్ నుంచి చదివేసి వేరే అవి డై సబ్జెక్ట్‌లు కొంచెం. ఈ హిస్టరీ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. అందులోనూ జనరిక్ సబ్జెక్ట్ కాబట్టి ఈజీగా ఉంటదన్నట్లు లాస్ట్‌గా పెట్టా. ఇంకా అన్నీ చదివేసి నిన్న, ఇవాళ ఏం చదివారో అవన్నీ రివిజన్ చేసి పడుకోండి. ఓకేనా? గుడ్ నైట్ అండి. టాటా.